అసలు మనము డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి, చిన్న మొత్తాలతో ఎలా మొదలుపెట్టాలి, ఇంకా 50-30-20 రూల్ అంటే ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు రేణుకారెడ్డి. మన జీవితంలో డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని పొదుపు చేసుకోవడం అంతకంటే ముఖ్యం. డబ్బును సేవ్ చేసుకుంటే మన భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది. డబ్బులు ఎప్పుడు ఒకేలా రావు కదండి. ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంటుంది, ఒక్కోసారి తక్కువగా వస్తుంటుంది. కానీ ఖర్చులు మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు మనకు హెల్ప్ చేసేది మనం చేసిన పొదుపే. ఉదాహరణకు మనం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినా, లేకపోతే ఉద్యోగం పోయినా, ఇంకా ఇండ్లు రిపేర్ చేసుకోవాల్సి వచ్చినా, వీటన్నింటికి మనం చేసుకున్న సేవింగ్స్ ఉపయోగపడతాయి. అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు తక్కువ జీతం వస్తుంది, ఎక్కువ జీతం వచ్చినప్పుడు సేవ్ చేద్దాంలే అని. కానీ ఎంత సంపాదిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు, ఎంత సేవ్ చేస్తున్నామా అన్నది ముఖ్యం. ఉదాహరణకు బయట కొందరు టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటారు. దానికి అయ్యే ఖర్చు 20 రూపాయలు అనుకుంటే నెలకు వచ్చేసరికి 600 అవుతుంది. అదే సంవత్సరానికి వచ్చేసరికి 7,200 అవుతుంది. అదే లేడీస్ షాపింగ్ అని బయటకు వెళ్ళి కొంత అమౌంట్ను అనుకోకుండా పెడుతూ ఉంటారు ఖర్చులకు, 200 కానీ 300 కానీ. ఆ మనీని కూడా సేవ్ చేసినట్లయితే నెలకు వచ్చేసరికి కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. అంటే చిన్న మొత్తాలే పెద్ద మొత్తాలుగా అవుతాయి. ఒకేసారి పెద్ద మొత్తం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 100 లేదా 500 రూపాయల నుంచి కూడా మనీ సేవింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో నెలకు 100 రూపాయల ఆర్డీ కూడా కట్టుకోవచ్చు. మనలో చాలామంది ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. జీతం వచ్చిన వెంటనే ఖర్చులో పోగా మిగిలిన దానిని సేవ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా జీతం వచ్చిన వెంటనే కొంత మనీని సేవ్ చేసుకోవాలి. అదొక జీతం లాగా అనుకొని కానీ, లేకపోతే ఒక బిల్ లాగా అనుకొని కానీ సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకు 20,000 జీతం వచ్చిందనుకోండి. జీతం వచ్చిన వెంటనే స్టార్టింగ్లోనే 2,000 రూపాయలను మన జీతం అనుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన దానిని వాడుకోవాలి. ఇది ఒక మంచి రూల్ అండి. మనకు మనం జీతం ఇచ్చుకున్నట్టుగా అవుతుంది. ఇప్పుడు మనం ఒక సింపుల్ బడ్జెట్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. 50-30-20 రూల్. వచ్చిన జీతంలో 50% అవసరాలకి, 30% ఇష్టాలకి, ఇక 20% వచ్చేసి సేవింగ్ చేసుకోవాలి. 50% ఇన్కమ్ అవసరాలకి, అంటే ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, ఇంకా ఫుడ్ కోసము, ఇంకా ట్రావెలింగ్ కోసము, ఇంకా పిల్లల ఫీజుల కోసము, ఈ విధంగా మన ఇంటి అవసరాల కోసం 50%ను యూజ్ చేసుకోవాలి. ఇక 30% ఇష్టాల కోసం, అంటే షాపింగ్ కానీ, సినిమాలకు కానీ, ట్రిప్స్ కానీ, ఇలాంటి వాటి కోసం 30%ను పెట్టుకోవాలి. ఇక మిగిలిన 20%ను ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకు జీతం 30,000 అనుకోండి. అందులో 15,000 అవసరాలకి, 9,000 ఇష్టాలకి, 6,000 సేవ్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మన అవసరాలు కవర్ అవుతాయి, అలాగే మన ఇష్టాలను ఎంజాయ్ చేయగలుగుతాం. భవిష్యత్తు కోసం డబ్బులను కూడా సేవ్ చేసుకోగలుగుతాం. సేవింగ్స్ అలవాటు చేసుకోండి. చిన్న మొత్తాలతోనే స్టార్ట్ చేయండి. జీతం వచ్చిన వెంటనే మనకు మనం జీతం ఇచ్చుకోవాలి. ఇంకా 50-30-20 రూల్ని పాటించండి. ఇవి మన భవిష్యత్తుకు గట్టి పునాదిలాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మనీ సేవింగ్ టిప్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.